కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. రామానాయుడుపేట సెంటర్లో జనసేన పార్టీ జెండా దిమ్మ ఏర్పాటు విషయంలో జనసేన వైసీపీ నేతల మధ్య వివాదం నెలకొంది. మరి కాసేపట్లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణకు నేతలు సిద్ధమవుతున్న నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా పేర్ని నాని ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. పోలీసుల వలయాన్ని ఛేదించి జనసేన జెండా దిమ్మ దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు పేర్ని నాని. దీంతో ఆయనను అడ్డుకున్న పోలీసులపై వాగ్వాదానికి దిగారు పేర్ని నాని. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. మీరు నోటితో కంట్రోల్ ఎందుకు ఏంటి మా ఇంటికాడ ఎవరిని మాట్లాడినా మీ ఇష్టం వచ్చినట్టు చలాయిద్దామంటే కుదరదు. నేను థర్టీ నీ ఇష్టం చేసి 30 ఉండదు. 30 ఆర్డర్ పట్టండి. నోటితో ఆర్డర్ కుదరదు. ఉంటాం నీ ఇష్టం చేయి. మీ ఇష్టం చేయి. మేము ఉంటాం. పంపించండి. ఎందుకు పంపిస్తారు? ఎక్కడ కూర్చున్నా ఎంఆర్ఓ ఆక్రమాలి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. రామానాయుడుపేట సెంటర్లో జనసేన పార్టీ జెండా దిమ్మ ఏర్పాటు విషయంలో జనసేన అటు వైసీపీ నేతల మధ్య వివాదం నెలకొంది. మరి కాసేపట్లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణకు నేతలు సిద్ధమవుతున్న నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా పేర్ని నాని ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. పోలీసుల వలయాన్ని ఛేదించి జనసేన జెండా దిమ్మ దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు పేర్ని నాని. దీంతో ఆయనను అడ్డుకున్న పోలీసులపై వాగ్వాదానికి దిగారు పేర్ని నాని. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు. సాయిబాబు, పేర్ని నాని ఇంటి సమీపంలో జనసేన పార్టీ దిమ్మ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇదే క్రమంలో వైసీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? విజయ్, కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గత 2 రోజుల నుంచి కూడా జనసేన వైసీపీ జెండా దిమ్మ కట్టే క్రమంలో వివాదంగా చోటు చేసుకున్నాయి. మచిలీపట్నం రామానాయుడుపేట సెంటర్లోని జనసేన పార్టీ జెండా దిమ్మన ఏర్పాటు విషయంలో జనసేన వైసీపీ నేతల మధ్య కూడా వివాదం ఏర్పడింది. మరి కాసేపట్లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ సందర్భంగా జనసేన నేతలు శాంతి భద్రతల దృష్ట్యా పేర్ని నాని ఇంటి వద్దకు భారీ బందోబస్తుగా ఏర్పాటు చేసిన పోలీసులు. అయితే ఇక ఎవరి కాళ్ళు అది జనసేన కానీ వైసీపీ వాళ్ళు కానీ 2 రోజుల నుంచి కూడా కట్టడానికి లేదని వైసీపీ వాళ్ళు ఇది కట్టి తీరుతాము, ఇది మీ సొంతం ఏమి కాదు, ఇది పర్మిషన్ తోనే మేము వెళ్తామనేది జనసేన వాళ్ళ అభియోగం. శాంతి భద్రతల దృష్ట్యా మాత్రం పోలీసులు భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు. పోలీసులు వలయాలు ఛేదించి జనసేన జెండా దిమ్మ వద్దకు వెళ్లిన మాజీ మంత్రి పేర్ని నాని అడ్డుకునే పోలీసులపై వాదవాదాలు దిగిన. అంటే ఇక్కడ మీరు ఎందుకు ప్రత్యేకంగా ఇక్కడే ఎందుకు కట్టేస్తున్నారు, ఏనాళ్ళు ప్రశాంతం ఉన్న వాతావరణాన్ని మీరు లేకుండా చేస్తున్నారని పేర్ని నాని చెప్పడం కూడా జరిగింది. పోలీసులు తీవ్ర కంఠంతో ఇరుచుకుపడిన పేర్ని నాని, ఎందుకంటే సెక్షన్ 30 ఉందని పోలీసులు చెప్పినా వినని మాజీ మంత్రి పేర్ని నాని. అంటే మీకు అవసరం వచ్చినప్పుడే సెక్షన్ పెడతారా 30 సెక్షన్, మిగతా అప్పుడు కూడా చెప్పరా, ఇష్టం వచ్చినట్లు సెక్షన్ పెడుతుంటే కుదరదని పేర్ని నాని చెప్పడం జరిగింది. అదే విధంగా కొద్దిసేపు వాగ్దానాన్ని దిగిన పేర్ని నాని ఎట్ల పరిస్థితుల్లో కూడా కడతాకి వెళ్ళలేదని కూడా జీపించుకుంటున్నాడు. అయినా పోలీసులు పేర్ని నాని మధ్య వాగ్వాదం బాగా చోటు చేసుకుంది. కానీ జనసేన వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితి మేము పర్మిషన్ తోనే ఇక్కడ కడతాం, ఎట్టి పరిస్థితులు ఆపే ప్రసక్తి లేదు, కొద్దిసేపట్లో జెండా దిమ్మ కట్టి తీరుతామని కూడా జనసేన నాయకులు కోరుతున్నారు. ఓకే సాయిబాబు, అంటే ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ జరగబోయే సూచనలు ఉన్నాయా? అలాగే వైసీపీ నేతల వ్యతిరేకించే విధానంపై జనసేన పార్టీ నేతలు ఏమంటున్నారు?
జనసేన పార్టీ అంటే మేము ఎక్కడైనంత వరకు మీ ప్రభుత్వం ఉండగా మీ ఏనాడు జెండా దెమ్మలు మీరు ఎక్కడ కట్టినా మేము ఊరుకున్నాము. అయినా మా ప్రభుత్వం అని కాదు, మేము లేని చాట ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము ఆ ఏరియాలో జెండా దిమ్మ అనేది కట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి మాకు అడ్డుపడతాకి మీరు ఏ విధంగా ఇది లేదు. గవర్నమెంట్ మాకు అధికారుల సపోర్ట్ తోనే మేము ఇక్కడ కడతాం. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఆపే పని లేదు. జెండా దిమ్మ కట్టి తీరుతాం. మీరు ఎవరు ఆపినా సరే ఆగే పరిస్థితి లేదని జనసేన నాయకులు కోరుతున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సాయిబాబు. అంతా పోయకూడదు మీరు. నా ఇంటికి వచ్చేవాడిని పెట్టలేదు తోస్తావా? ఎట్లా వస్తావు సార్? ఏ రోడ్డుతో కంట్రోల్ చేయ ఎందుకు ఏంటి మా ఇంటికాడ ఏం కొట్టుతుంది? ఎవరిని మాట ఏం మాట్లాడు